ఇంతకుముందు చెప్పినట్లుగా ఇండియాలో ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న ట్రాన్స్క్రిప్షన్ లో ఓన్లీ 5% ఇండియాకు వస్తుందని ఎస్టిమేట్స్ అండి. ఇది 10 to 15 టైమ్స్ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ 5 to 10 years లో చాలా కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ ఇండియాలో 2.5 to 3 lakh పీపుల్ ఈ ఇండస్ట్రీలో ఎంప్లాయ్ అయి ఉంటారు అని చెప్పి. సో చాలా స్కోప్ ఉందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇండియాలో కొన్ని ఇందాక మీకు చెప్పినట్టుగా కాస్ట్ అడ్వాంటేజెస్ అవి ఉన్నాయి. సో ఆ కాస్ట్ అడ్వాంటేజ్ అన్ని రీటైన్ అవుతాయి. తర్వాత మన దగ్గర ట్రైనింగ్ పికప్ అవుతుంది ఇప్పుడే. అవన్నీ అవటం వల్ల అక్కడ డాక్టర్స్ కి మన మీద నమ్మకం పెరగటం వల్ల ఇండియాలో చాలా స్కోప్ కనపడుతుంది. రైట్ అండి. భద్రాచలం నుంచి ఒక కాలర్ ఉన్నారు. హలో 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 విజయలక్ష్మి గారు నమస్తే. నమస్తే అండి. మేము టీవీలో మీ ప్రోగ్రామ్ చూస్తున్నామండి. ఓకే. అయితేనండి ఇప్పుడు మేము బిఏ అది చేసామండి. అయితే ఏజ్ 45 years అలా ఉంది. ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ ఎప్పటి నుంచి నాకు ఐడియా ఉందండి. అయితే ఇది మరి నేను ఇంట్లో హౌస్ వైఫ్ ఉండి అలా చెయ్యొచ్చు అంటారండి? ఓకే రఘు గారు. విజయలక్ష్మి గారు, కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా ఇట్లా ఇంట్రెస్ట్ చూపించి ట్రైనింగ్ మాత్రం మీరు లైవ్ గా చేయాలండి. మీరు ఒక ఆఫీస్ లో ఉండి మీరు ఆ 2-3 months ట్రైనింగ్ కోర్స్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళొచ్చు, లేకపోతే కంపెనీకి వెళ్ళొచ్చు. ట్రైనింగ్ మాత్రం మీరు ఆఫీస్ లోనే చేయాలి. కొన్ని కంపెనీస్ హోమ్ ట్రాన్స్క్రిప్షన్ అని ఇస్తాయి, అంటే వర్క్ ఇంటికి ఇస్తాయి. కొన్ని కంపెనీస్ ఇవ్వవు, ఎందుకంటే దాంట్లో కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంటికి ఇచ్చినప్పుడు. సో మీరు అట్లా ఇంటికి ఇచ్చే కంపెనీస్ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు వర్క్ తీసుకుని చేయటం జరగదు. ఓకే అండి. టార్గెట్ కెరియర్స్ లో మిగతా వివరాలు తెలుసుకునే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కెరియర్స్. రవి గారు, ఇప్పుడు కాలర్ విజయలక్ష్మి గారు అడిగినట్టుగా లేడీస్ కి ఎంతవరకు ఈ ఫీల్డ్ ఉపకరిస్తుంది? ముఖ్యంగా మిగతా బీపీఓలో పనిచేసినట్టుగానే దానికి ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ జాబ్ కి ఏమైనా తేడా ఉందా? లేడీస్ కి ఒక ముఖ్యమైన అడ్వాంటేజ్ ట్రాన్స్క్రిప్షన్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మిగిలిన బీపీఓ జాబ్స్ లో చాలా వాటిలో మనం చూసేది సాయంత్రం 6-5 గంటలకు షిఫ్ట్ స్టార్ట్ చేయటం, అర్ధరాత్రి 2-3 గంటల దాకా సాగించడం, లేకపోతే నైట్ 9 o'clock 10 o'clock స్టార్ట్ అయ్యి మళ్ళీ తెల్లవారుజామున 4-5 వరకు ఉండటం, ఇట్లాంటి షిఫ్ట్ టైమింగ్స్ చూస్తూ ఉంటాము. ట్రాన్స్క్రిప్షన్ లో లైవ్ వర్క్ కాదు కాబట్టి చాలా వర్క్ 90% మేము చేసే వర్క్ ఏంటంటే 24 hours లో వాళ్ళకి పంపించాలి అనే కమిట్మెంట్. కాబట్టి మా దగ్గర విమెన్ ఎంప్లాయీస్ అంతా కూడా డే షిఫ్ట్ లోనే పనిచేయడం జరుగుతుందండి. అదొక చాలా మేజర్ అడ్వాంటేజ్. చాలా మందిని మేము చూస్తూ ఉంటాం, ఫ్యామిలీ రీజన్స్ వల్ల కానీ వాళ్ళకి పర్సనల్ గా కూడా నైట్ షిఫ్ట్ లో పనిచేసి హెల్త్ సైకిల్ అప్సెట్ అయ్యి ఇటువంటి రీజన్స్ తో చాలా మంది లేడీస్ మేము డే షిఫ్ట్ లో ఉండే జాబ్ కోసం చూస్తున్నామని చెప్పి ట్రాన్స్క్రిప్షన్ ఆప్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇది లైవ్ వర్క్ కాదు కాబట్టి ఎక్కువ స్ట్రెస్ ఉండదు, వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకునే రీజన్ ఉండదు. సూపర్వైజర్ తో మాట్లాడి మధ్యలో బ్రేక్ తీసుకుని ఇట్లా చేసే ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి లేడీస్ ప్రిఫర్ చేస్తున్నారు. రైట్ సార్. హైదరాబాద్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో శ్రీకాంత్ గారు. హలో మాట్లాడండి శ్రీకాంత్. సార్, నేను ట్రాన్స్జెండర్ గురించి చాలా విన్నానండి. నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకున్నాను. దానికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా సార్? నా యాక్చువల్ 34 years. నాకు ఏమైనా ఆపర్చునిటీ ఉంటుందండి? అట్లా ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు శ్రీకాంత్ గారు. వీఆర్ ఓపెన్ టు పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్. మా దగ్గర ఇన్ఫాక్ట్ వీఆర్ఎస్ తీసుకుని బ్యాంక్స్ లో రిటైర్ అయిన వాళ్ళు కూడా 60 years, 55, 65 years ఈ ఏజ్ బ్యాండ్ లో ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర చాలా మంది ఉన్నారు. సో ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు దీంట్లో. నేను ఇందాక చెప్పినట్టుగా సిన్సియరిటీ, హార్డ్ వర్క్, కమిట్మెంట్ ఇవే మేము చూసేది ముఖ్యంగా. రఘు గారు, ఇప్పుడు హౌస్ బేస్డ్ ట్రాన్స్క్రిప్షన్స్ అంటే ఏంటి, ఆన్లైన్ ట్రాన్స్క్రిప్షన్స్ అంటే ఏంటి? హోమ్ బేస్డ్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఇందాక మీకు చెప్పినట్లుగా ఇంటి దగ్గర పనిచేయడానికి కొన్ని కంపెనీస్ వర్క్ ఇస్తాయండి. దాంట్లో కొంచెము సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చని కొంతమంది క్లయింట్స్ అబ్జెక్ట్ చేస్తారు హోమ్ బేస్డ్ ట్రాన్స్క్రిప్షన్ చేయడానికి. ఆన్లైన్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే అది ఇమీడియట్ గా చేసే వర్క్ అనమాట. అంటే మనం క్లయింట్ కంప్యూటర్ లోకి అక్కడ హాస్పిటల్ నుంచి రాగానే వెంటనే అప్పటికప్పుడు చేసి వెనక్కి పంపించేయటాన్ని ఆన్లైన్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా 24 hours గడువు ఉండదు వాటిల్లో, అప్పటికప్పుడు చేసి పంపించాలి. ఈ హ్యాండిల్ చేయడం కొంచెము స్ట్రెస్ఫుల్ జాబ్, ఎందుకంటే టైం లిమిట్స్ బాగా టఫ్ గా ఉంటాయి. అది. అయితే రఘు గారు, వరల్డ్ వైడ్ గా కూడా రెసెషన్ ఉంది. ఈ ఆర్థిక మాంద్యం యొక్క ఇంపాక్ట్ కూడా ఈ సెక్టర్ మీద పనిచేయడానికి అవకాశం ఉందంటారు? ఇన్ఫాక్ట్ లేదు. ఈ రిసెషన్ లో, ఈ ఆర్థిక మాంద్యంలో
బాగానే చేసిన అతి కొద్ది సెక్టర్స్ లో ట్రాన్స్క్రిప్షన్ ఒకటి. ఎందుకంటే హెల్త్ కేర్ సెక్టర్ యాజ్ సచ్, ఇప్పుడు హెల్త్ కేర్ అనేది పేషెంట్స్ సిక్ అవటం అనేది రిసెషన్ ఉందా లేదా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లటం తప్పదు, డాక్టర్ ట్రాన్స్క్రిప్ట్స్ మెయింటైన్ చేయటము తప్పదు. ఇన్ఫాక్ట్ అమెరికాలో ఈ ప్రెషర్ స్టార్ట్ అయినాక వాళ్ళు కాస్ట్స్ ఎట్లా కట్ చేయాలి అనే డిఫరెంట్ డైమెన్షన్స్ చూసినప్పుడు వాళ్ళకి ట్రాన్స్క్రిప్షన్ చాలా క్లియర్ అడ్వాంటేజ్ కనపడుతుంది. ఇండియా పంపిస్తే ఇది మనం తగ్గించవచ్చు, పేషెంట్ కేర్ ఏమీ కాంప్రమైజ్ అవ్వకుండా మనం కొంత కాస్ట్ సేవింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికి అవుట్ సోర్స్ చేద్దాము అని. రిసెషన్ స్టార్ట్ అయినాక మాకు ఇంకా క్లయింట్ ఎంక్వైరీస్ అవి స్టార్ట్ అయినాయండి. అయితే ఒబామా ప్రెసిడెంట్ అయినాక ఈ హెల్త్ కేర్ సంబంధించి చాలా రిఫార్మ్స్ చేశారు. దాని యొక్క ప్రభావం ఎలా ఉంది మీద? దాని ప్రభావం మేము అనుకోవటం లాస్ట్ ఈ 5-6 years లో పాలసీ వైజ్ గా ఈ లేటెస్ట్ హెల్త్ కేర్ రిఫార్మ్స్ ట్రాన్స్క్రిప్షన్ పెద్ద అడ్వాంటేజ్ మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా పేపర్ రికార్డ్స్ లో ఉన్న కొంతమంది ఇంకా డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కంప్యూటరైజ్డ్ రికార్డ్స్ వైపు మార్చాలని చెప్పి ప్రెసిడెంట్ ఒబామా ట్రై చేస్తున్నారు. అట్లాగే వాళ్ళు కాస్ట్స్ అనేది ఇప్పుడు మేజర్ గా స్కానర్ కిందకు వచ్చినవి. ఇన్సూరెన్స్ కంపెనీస్, హాస్పిటల్స్, డ్రగ్ కంపెనీస్ వీళ్ళంతా కూడా ఓవర్ ఛార్జ్ చేస్తున్నారు. కాస్ట్ తగ్గించాలి అనేది అక్కడ పెద్ద మంత్రాలాగా అయిపోయింది. కాబట్టి ఇంకా ఇండియాకి అవుట్ సోర్స్ చేసి ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ ద యుఎస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అయిపోతుందని మేము అనుకుంటున్నాం. రైట్ సార్. హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు. హలో హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ భవ్య గారు, చెప్పండి. అది నేను హౌస్ వైఫ్ అండి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ లో. అయితే అది కోర్సు ఎక్కడ అంటే హైదరాబాద్ లో మాకు హౌస్ వైఫ్ కదండి, అంటే ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఏంటి అనేది. సేమ్ అండి, ఇంట్లో ఉండి పని చేసుకునే వాళ్ళకి ఎలాగ వద్దు, ఎలా చేరాలి అని. మీరు ట్రైనింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ యూ హెవ్ టు గెట్ ట్రైన్డ్. తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా హోమ్ బేస్డ్ ట్రాన్స్క్రిప్షన్ లోకి వెళ్ళటం అంత ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, ఎందుకంటే చాలా తక్కువ కంపెనీస్ అది ఇస్తుంది. మీరు కొంతకాలం యూ షుడ్ లుక్ అట్ వర్కింగ్ ఫర్ సమ్ టైమ్ ఫ్రమ్ ఎన్ ఆఫీస్. మీరు యాజ్ ఎ హౌస్ వైఫ్ మీకు కొన్ని టైమింగ్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి, కానీ మీరు వాటిని అడ్జస్ట్ చేసుకుని మీరు కొంతకాలం ఒక 2-3 years చేస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్, ఆ కేపబిలిటీ వస్తుంది. కంపెనీకి కూడా మీ మీద కొంత నమ్మకం వచ్చినప్పుడు అది హోమ్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక మీ సెకండ్ క్వశ్చన్ అబౌట్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి, కాస్ట్స్ ఏంటి అనేది, చాలా ట్రాన్స్క్రిప్షన్ కంపెనీస్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాయి. అయితే ఫ్రీ ట్రైనింగ్ చేసి మీ మీద టైము, మనీ ఇన్వెస్ట్ చేసినందుకు గాను వాళ్ళు కొంత మినిమం కమిట్మెంట్ అడుగుతారు. ఒక 2 years మా దగ్గర పనిచేయాలి, లేకపోతే 2.5 years మా దగ్గర పనిచేయాలని. ఇప్పుడు ఎట్లా అయితే సాఫ్ట్వేర్ లో కానీ డిఫరెంట్ సెక్టర్స్ లో ఎలా అయితే కాంట్రాక్ట్స్ తీసుకుంటున్నారో అట్లాగే ఒక కాంట్రాక్ట్ మీరు ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఈ ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ ఇవి తీసుకున్నందుకు ఆ కాంట్రాక్చువల్ టర్మ్స్ చాలా కామన్ ట్రాన్స్క్రిప్షన్ ఇండస్ట్రీలో, అన్ని కంపెనీస్ అడుగుతాయి. అయితే రఘు గారు, దీనికి సంబంధించి ఏమైనా డిప్లొమా కానీ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా ఏమైనా ఉన్నాయా బయట? పెద్దగా సర్టిఫికేట్ కోర్సెస్ అని, డిప్లొమా కోర్సెస్ అని ట్రాన్స్క్రిప్షన్ ఇండస్ట్రీ మీద ఉన్న క్రేజ్ తో కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ చిన్నవి స్టార్ట్ చేసి వాళ్ళు సర్టిఫికేట్ కోర్సులను ఇస్తున్నారు. కానీ మేము చూసిన దాన్ని బట్టి, అట్లాగే ఇండస్ట్రీలో వేరే కంపెనీస్ వాళ్ళు చూసింది కూడా, ఇటువంటి సర్టిఫికేట్ కోర్సెస్ చేసిన వాళ్ళకి గ్రైండ్ రావట్లేదండి. అంటే యాక్చువల్ గా ట్రాన్స్క్రిప్షన్ చేయడానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళకి స్కిల్స్ కానీ ఈ చిన్న ఇన్స్టిట్యూట్స్ ఇవ్వలేకపోతున్నాయి. సో మీరు ట్రాన్స్క్రిప్షన్ ట్రైనింగ్ చేయదలుచుకుంటే, ట్రాన్స్క్రిప్షన్ వర్క్ యాక్చువల్ గా చేస్తున్న కంపెనీకి మీరు వెళ్తేనే మీకు కావాల్సిన స్కిల్స్, కావాల్సిన నాలెడ్జ్ వస్తుంది. ఏదో ట్రాన్స్క్రిప్షన్ లో బాగున్నాయి, అవకాశాలు బాగున్నాయని చెప్పి మీ దగ్గరలో ఉన్న సెంటర్లో చేరిపోయి మీరు డబ్బు కట్టి ఆ ట్రైనింగ్ టైం వేస్ట్ చేసుకుని ఫైనల్ గా మీరు అటు ఇటు కాకుండా అయ్యే బదులు ట్రాన్స్క్రిప్షన్ ఎక్స్పోర్ట్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళకి అన్న కంపెనీస్ దగ్గరికి వెళ్తే బెనిఫిషియల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే. అయితే దీన్ని లైఫ్ టైం కెరీర్ గా ఎంచుకోవచ్చా? డెఫినెట్ గా అండి. ఇట్స్ ఇప్పుడు అమెరికాలో నేను చెప్పినట్లుగా ట్రాన్స్క్రిప్షన్ ఒక ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్న ట్రాన్స్క్రిప్షన్స్ రిటైర్ అవుతున్నారు. సో వాళ్ళు 60 years, 55 years వచ్చి రిటైర్ అయ్యే వరకు వాళ్ళు ట్రాన్స్క్రిప్షన్ చేయగలుగుతున్నారు. ఇండియాలో ఆల్రెడీ 10-12 years నుంచి ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. నేను మీకు చెప్పినట్టుగా ఇంకో 5 to 10 years మినిమం అసలు ఒక రీజనబుల్ సైజ్కి వెళ్ళడానికి పడుతుంది. సో నెక్స్ట్ 25-30 years ఒక ట్రాన్స్క్రిప్షన్ కెరియర్ గా తీసుకుని దీంట్లో ఎందుకు ఉండకూడదు అనే దానికి ఐ డోంట్ సీ ఎనీ రీజన్ వై నాట్. ఖమ్మం నుంచి ఒక కాలర్ ఉన్నారు. హలో, కట్ అయిందండి. ఓకే. అయితే ఐటీ స్కిల్స్ ఏమైనా స్పెసిఫిక్ గా దీనికి ఐటీ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎంత? ఏమి ఐటీ స్కిల్స్ అక్కర్లేదు. ట్రాన్స్క్రిప్షన్ కావాల్సిందల్లా రిటర్న్ ఇంగ్లీష్ రాయగలిగితే చాలండి. వాళ్ళు మాట్లాడే అవసరం కూడా ఎక్కువ ఉండదు. ఎందుకంటే